బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై 10th పరీక్షలు ఉండబోవని సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం తెస్తామన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకురాబోతున్న విధానంలో భాగంగా 10th పరీక్షలు ఉండబోవని సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం తెస్తామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఇది పర్టికులర్గా ఎప్పటి నుంచి అమలు పరుస్తామని ఏమైనా చెప్పడం జరిగిందా? అండ్ మోరోవర్, ఈ విధానంపై ఆల్రెడీ ఏమైనా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి? ఎస్ రమణ, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ సమావేశం, బడ్జెట్ పద్ధతులు ముగిసిన తర్వాత ఈరోజు మీడియా ప్రతినిధులతో జరిపినటువంటి చిట్చాట్లో అనేక కీలక అంశాలపై కూడా సీఎం ప్రస్తావించడం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యా విధానం, తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యా విధానంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిటీని వేసింది. ఆ కేశవరావు కమిటీని వేసింది. కమిటీ ఇప్పటికే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 1 నుంచి 12వ తరగతి వరకు నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వము నూతన విద్యా విధానాన్ని ఏ విధంగా రాష్ట్రాలకు అమలు చేస్తుందో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానాలను అమలు చేస్తుందంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇక నుంచి 10వ తరగతి పరీక్షలు ఉండవు. ఇదంతా కూడా 1 నుంచి డైరెక్ట్గా 12వ తరగతి వరకు డైరెక్ట్గా విద్యా విధానంలో కీలక మార్పులు ఉండబోతాయి అంటూ కూడా సీఎం రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అనేక విషయాలపై కూడా ఇంకా ఒక మూసీ ప్రక్షాళనకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఈ ఫార్ములా కార్ రేస్ సంబంధించిన విషయంలో కావచ్చు, మరోవైపు ఇంద్రమ్మ సంబంధించినటువంటి ఇంద్రమ్మ గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలు కావచ్చు, క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా అజారుద్దీన్ ఎమ్మెల్సీకి సంబంధించిన అంశాలపై కూడా అనేక అంశాలపై కూడా సీఎం రెస్పాండ్ ఇవ్వడం జరిగింది. 10 ఏళ్లలో దాదాపు తెలంగాణ గత ప్రభుత్వము దాదాపు 3,47,000 కోట్లు అప్పు చేస్తే దానికి అప్పులకు దాదాపు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము అప్పులు తెచ్చింది. 3,47,000 కోట్లు అప్పులు తెస్తే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు దాదాపు 3,35,000 కోట్లు అప్పులే కట్టాము. కేవలం 17,000 కోట్లు మాత్రమే రాష్ట్ర సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వము వినియోగించుకుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం ఎత్తున్నటువంటి ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఇప్పటికే డిఓపిటి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత అటు ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఆ కేసు ఆధారంగా ఆ కేసులో తదుపరి చర్యలు ఉంటాయని మాత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలుగు రాష్ట్రాల్లోనే తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఈ కేసులో క్లీన్ చిట్ అని చెప్తున్నప్పుడు కూడా గతంలో చక్రధర్, అతనిపై వేసినటువంటి చక్రధర్ గౌడ్ వేసినటువంటి కేసులో ఎక్స్టెన్షన్ చేశారని చక్రధర్ గతంలో హైకోర్టుకు వెళ్ళాడు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసుకి ఆ చక్రధర్ గౌడ్ వేసినటువంటి కేసుకి ఎలాంటి సంబంధం లేదు. చక్రధర్ కేసు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అతను ఇండివిజువల్గా వేసినటువంటి కేసులో దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో క్లీన్ చిట్ అని బయట హరీష్ రావు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. జర్నలిస్టులందరూ కూడా దీన్ని గమనించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి ఏప్రిల్తో గడువు ముగిన నేపథ్యంలో ఇంకా గడువు ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా గవర్నర్ సమయం వద్ద తేల్చుకోవాలని సూచించింది. కానీ ఎక్కడ కూడా గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్లోనే ఉంది. గవర్నర్తో ఏప్రిల్ టైం ఉంది కాబట్టి ఏప్రిల్ 31 వరకు తమకు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అటు అజారుద్దీన్తో పాటు కోదండరాం ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఉంటారంటూ కూడా మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసినటువంటి అప్పులు, అదేవిధంగా వారు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలకు సంబంధించిన విషయాలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. మరోవైపు హెల్త్ పాలసీ విషయాల్లో ఖచ్చితంగా లక్షల కోట్లు
రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్య బీమా పథకాన్ని, ఇంద్రమ్మ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడుతూ ఈరోజు బడ్జెట్లో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జూన్ 2 నుంచి ఈ పథకాన్ని 5 లక్షల బీమా పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. అందులో అన్ని ప్రజల వర్గాలు ప్రజలు ఉంటారు. ముఖ్యంగా రేషన్ కార్డు హోల్డర్స్, ముఖ్యంగా రేషన్ కార్డ్స్ ఎవరైతే 1,15,000 మంది అంటే 1,15,00,000 మంది రేషన్ హోల్డర్స్ ఉంటే వారందరికీ కూడా హెల్త్ స్కీమ్ అనేది ఆరోగ్య బీమా 5 లక్షల ఆరోగ్య బీమా అనేది వర్తిస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసింది. ఇక జీవన్ రెడ్డి విషయంలో తాను ఏం స్పందించలేదు, అది చూసుకునే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు ఏఐసిసి ఇన్ఛార్జి, తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ చూసుకుంటారు. కాబట్టి ఆ విషయంలో జీవన్ రెడ్డి విషయంలో తాను ఏ రకంగా స్పందించలేనంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసి, ఇక జిల్లాల పునర్విభజన సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత తీవ్ర